నేను హాయ్ దొండకాయ అండి, ముక్కలు అనేది ఈరోజు పొడుగ్గా వీడియోలో కట్ సింపుల్గా చేసుకున్నానండి. దొండకాయ ఇందాక ఫ్రైని ఎలా తయారు చూపించినట్టు. మీకు చేసుకోవాలో కావాలంటే చూసేద్దాం. పెద్ద ముందుగా పీస్లో స్టవ్ కూడా ఆన్ కట్ చేసి ఒక కళాయి చేసుకోవచ్చు, పెట్టుకోండి. లేకపోతే చిన్న చిన్న కళాయిలోకి ఒక ముక్కల కింద 2-3 కూడా కట్ టేబుల్ స్పూన్ల ఆయిల్ చేసుకోవచ్చు. వేసుకొని, ఆయిల్ వేడాక ఆవాలు, నేను జీలకర్ర, లాస్ట్ టైం దొండకాయ ఫ్రై అలాగే చేసినప్పుడు పచ్చనిపప్పు, సర్కిల్స్లో కట్ అలాగే చేశాను అనమాట. మినపప్పు ఒక సో టీ స్పూన్ అందుకని ఇప్పుడు వేసుకొని, ఆ ఇలా తర్వాత పొడుగ్గా కట్ ఒక చేశాను. ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఒక 2-3 ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి. అలాగే వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి, ఒక 5-6. చక్కగా ఫ్రై చేసుకున్నాక దొండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు తర్వాత లో ఫ్లేమ్లో ఒక్కసారి ఫ్రై పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు మగ్గించుకొని, తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతూ మిక్స్ చేస్తూ మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మగ్గించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. చక్కగా దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, 1 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి. అన్నీ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.